జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం. భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే, శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం. అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు. కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా? శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 13వ భాగము. అగస్త్యుడు రామునికి ఆయుధములను ఇచ్చిన తరువాత ఇలా అన్నాడు: ఓ రామా, మీరు నన్ను చూడడానికి ఇంత దూరం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చాలా దూరము ప్రయాణం చేసి వచ్చారు. సుకుమారి అయిన సీత బాగా అలసిపోయినట్టు కనబడుతూ ఉంది. తండ్రి ఆదేశము ప్రకారము వనములకు వచ్చిన నీతో పాటు అనుసరించి వచ్చిన నీ భార్య సీత ఇప్పటికీ ఎవ్వరూ చేయని మహత్తరమైన పని చేసింది. కాబట్టి ఆమె కష్టపడకుండా చూడవలసిన బాధ్యత నీది. సాధారణంగా స్త్రీలు సుఖములలో భర్తను వదలకుండా అంటిపెట్టుకుని ఉంటారు. కష్టకాలంలో భర్తను వదిలివేస్తారు. ఈ సృష్టి మొదలైనప్పటి నుండి అది స్త్రీ నైజము. ఇంకా స్త్రీల గురించి చెప్పాలంటే వారు మెరుపుల మాదిరి చంచల స్వభావులు, వాడి అయిన కత్తి మాదిరి చాలా తీక్షణంగా ఉంటారు. గరుడుని మాదిరి వేగంగా ఆలోచిస్తారు. కానీ నీ భార్య సీతలో ఈ దోషములు ఏమీ లేవు. సీత శాంత స్వభావురాలు, ఉత్తమ పతివ్రత. అందుకే నిన్ను అనుసరించి అడవులకు వచ్చి నీతో పాటు కష్టములు పడుతూ ఉంది. ఓ రామా, నీవు సీత లక్ష్మణుడు ఎక్కడ ఉంటారో అక్కడ సుఖశాంతులు వెల్లివిరుస్తాయి అని వారిని శ్లాఘించాడు అగస్త్యుడు. అగస్త్యుడు పలికిన మాటలు విన్న రాముడు వినయంగా ఇలా అన్నాడు: నా గురించి, నా భార్య గురించి, నా తమ్ముని గురించి తమరు 4 మంచి మాటలు చెప్పినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అనుగ్రహానికి పాత్రుడను అయ్యాను. నేను ఈ అడవిలో ఒక పర్ణశాల నిర్మించుకుని అక్కడ నా వనవాస కాలమును గడపదలుచుకున్నాను. దానికి అనువైన ప్రదేశమును మీరు సూచించండి అని అడిగాడు రాముడు. రామా, ఇక్కడికి 2 యోజనముల దూరంలో పంచవటి అనే ప్రదేశము ఉంది. అక్కడ ఫలములు, కందమూలములు, నిర్మలమైన జలము సమృద్ధిగా లభిస్తుంది. నీవు పంచవటిలో ఒక ఆశ్రమమును నిర్మించుకొని అక్కడ నీ వనవాస కాలమును గడపవచ్చును. నీకు ఇప్పటికే వనవాస కాలము చాలా వరకు గడిచిపోయింది. కొద్ది కాలము మాత్రమే మిగిలి ఉంది. ఆ కొద్ది కాలము కూడా పూర్తి చేసి నీవు నీ తండ్రి మాట నిలబెట్టు. ఆయనను తరింపచెయ్యి. అసలు నిన్ను ఇక్కడే ఉండమందామనుకున్నాను. కానీ ఒంటరిగా ఉండాలి అన్న నీ మనసులో మాట తెలుసుకుని నిన్ను పంచవటికి పంపుతున్నాను. పంచవటి ఇక్కడకు ఎంతో దూరంలో లేదు. కాబట్టి నీవు ఇక్కడ ఉన్నట్టే పంచవటిలో ఉండవచ్చు. పంచవటి సమీపంలో గోదావరి నది ప్రవహిస్తూ ఉంది. అక్కడ జనసంచారము అంతగా ఉండదు. నీవు ప్రశాంతంగా అక్కడ ఉండవచ్చు. అటు చూడు, అక్కడ ఒక మధుక చెట్ల వనము కనబడుతూ ఉంది. ఆ మధుక వనమునకు
ఉత్తరముగా వెళ్ళండి. మీరు ఒక ఎత్తైన ప్రదేశమునకు చేరుకుంటారు. అక్కడ నుండి చూస్తే మీకు పంచవటి కనిపిస్తూ ఉంటుంది అని పంచవటికి పోవు మార్గము చెప్పాడు అగస్త్యుడు. రామలక్ష్మణులు సీత అగస్త్యునికి నమస్కరించి ఆయన వద్ద అనుజ్ఞ తీసుకున్నారు. అక్కడి నుండి పంచవటికి బయలుదేరారు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 13వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్.